సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం విచారణ చేసుకుంటూ నిన్న చివరిలో ఒక విషయం చెప్పడం జరిగింది. వద్దులే, ప్రశ్నోత్తరం ఇప్పుడే వద్దు. నేనేం చెప్పానంటే, దాంట్లో ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న నేనేమంటున్నానంటే, శరీరము మనకు కనిపిస్తూ ఉంది, కానీ శరీరము లేదు అని అన్నాను. అన్నానా? ఆత్మ ఉంది. దానిపైన మన పెద్దస్వామి ప్రశ్న వేశారు, శరీరము లేదని మనం ఎలా గుర్తించేది? అదే కదా స్వామి, మీ ప్రశ్న ఏమిటి? మీ ప్రశ్న నిన్ను అడిగారు కదా, ఏమిటి ఆ ప్రశ్న? త్రాడుయందు తాడుందండి. ప్రశ్న ఏంటంటే, మీకు వినిపించిండదని మళ్ళీ నేను చెప్తున్నా. త్రాడుంది, తాడును చూస్తే పాము అనుకోవచ్చు, లేదా కట్టె అనుకోవచ్చు అని అంటున్నారు. నేనంటున్నాను, శాస్త్రం ఇంకా చెప్పింది తాడును చూస్తే మసక చీకటిలో తాడుగా కనిపించక తాడు యందు వేరేగా ఏందో కనిపిస్తుంది. దానిని పాము అనుకుంటున్నావు, కట్టె అనుకుంటున్నావు, పుష్పమాల అనుకుంటున్నావు, జలధార అనుకుంటున్నావు, భూమి పగులనుకుంటున్నావు, ఇంకా కూడా రకరకాలుగా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు వీడికి కనిపించిన తరువాత దీంట్లో ఒక ప్రశ్న నేను అడుగుతా, మీకెప్పుడైనా తాడును చూచి పాముగా అనుకున్నారా? ఎందుకంటే అనుభవం ఉంటే కానీ మనకు ఇది అర్థం కాదు.
నీకెప్పుడు తాడును చూసి పాము అనే భావన కలగలేదు. సరే, ఒక పని చేయండి, సాయంకాలం వస్తుంది కదా, ఎట్లాగూ ఒక తాడు నెయ్యండి, ఒక తాడు నెయ్యండి. నువ్వు వెయ్యి, అవసరంలే, నువ్వే వెయ్యి. నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లా, మీరే తాడు వేయండి. ఇప్పుడు వేసేయండి. ఇంటికి పోయినాక సాయంకాలము లైట్ ఉండకూడదు, చీకటి ఉండకూడదు, చాలా చీకటి ఉండకూడదు, చాలా వెలుగు ఉండకూడదు, మసక ఉండాలి. అప్పుడు మీరు చూడాలి, అప్పుడు మీరు చూడాలి. మీరు చూడండి, మీకు అనుభవం లేదు కాబట్టి నేను చెప్తున్నాగా. మీరు వెయ్యండి, మీరే వేసినారు, మీరే వేసి మిమ్మల్ని చూడమంటున్నా. నేను వేరే వాళ్ళు వేసి నేను వేరే వాళ్ళని చూడమని చెప్పట్లా. మీరే వెయ్యండి, అప్పటికప్పుడు వేసి కాదు చూడమంటున్నది నేను. ఇప్పుడు వేసేసినావు, మీరు మసక చీకటి పడినప్పుడు చూడండి. ఎందుకంటే వేరే వాళ్ళు వేస్తే దానికైతే వేరే, నేనేమంటున్నాను మీరే వేసి మిమ్మల్ని గమనించమంటున్నా. ఇంకా దానికంటే ఇంకేం కావాలి ప్రూఫ్ నేను చెప్పడానికి? దానికంటే ఇంకేం ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి? నేనే చెప్తున్నాను, మిమ్మల్ని వేయమంటున్నా, మిమ్మల్ని చూడమంటున్నా. దానిని మీరు చూస్తే అప్పుడు మీకు ఏ ఫీలింగ్స్ కలుగుతాయి అనేది నేను అడగాలి ఇప్పుడు. అంటే ఏంటంటే మీరు చూస్తారనుకోండి, వెంటనే చూస్తేనే ఆడ ఏందో ఉంది, ఆడ ఏందో ఉంది అనిపిస్తుంది. ఏంది కరెక్ట్గా తెలియదు. మీరే వెయ్యండి తాడు, నేను చెప్తున్నానుగా, మీరే వెయ్యండి. ఎక్కడేస్తారంటే మిద్దిపైన వేయండి. మిద్దిపైన వేస్తే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. లేదంటే కింద వేస్తామంటే కూడా వేయండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎక్కడైనా వేయండి. ఆహా, అది తప్పు, అది తప్పు. ఎందుకంటే అనుభవములోనికి రాకపోతే వేదాంతము అర్థం కాదు. వేదాంతం ఇది అనుభవంలోకి రాకపోతే అది అర్థం కాని అంశం. అయితే వేదాంతం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, చెప్తూ ఉండేటువంటి దానివల్ల ఓహో ఇట్లనా అని గ్రహించేదానికి వీలవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, త్రాడు యందు పాము లేదా కట్టె ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది కదా, అది మనకు అది జడము. అంటే తాడు యందు పాము అనేటువంటిది కనిపిస్తూ ఉంది, కానీ ఇక్కడ మనకు ఆత్మైంది శరీరం అనేది కనిపిస్తూ ఉంది కదా, శరీరం అనేది కదులుతూ ఉంది కదా అని అది ఎట్లొస్తూ ఉంది? ఇప్పుడు తాడును చూసి నీకు పాము అనిపిస్తూ ఉందా లేదా అనేదాన్ని నేను ఇప్పుడు మీకేం చెప్తున్నాను, మీరే చెయ్యండి అని చెప్తున్నా. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే, మీరే వేసిన తాడైనప్పటికీ ఆ మసక చీకటిలో చూసినప్పుడు మీకు నేను వేసిన తాడే అని అనిపిస్తుంది. తాడే అని మీరే వేసినారు కాబట్టి అనిపిస్తుంది. కానీ ఇంకా ఏమనిపిస్తుంది తెలిసిన, నేనేసిన తాడు కాకుండా ఇంకోటి ఏమన్నా వచ్చిందేమో అని కూడా అనిపిస్తుంది. అనిపించి తీరుతుంది,
అనిపించి తీరుతుంది. అలా అలా తీరకపోతే నేను కూర్చోవలసిన అవసరమే లేదు. అవును, ఖచ్చితంగా చెప్తా నేను. వేదాంతం అంటే వేదాంతమంగా ఖచ్చితంగా నేను చెప్తున్నా. చూసుకో అడగచ్చు, మీరేమైనా అడగండి అని చెప్తున్నా నేను. అడగండి, ప్రాబ్లం లేదు. కానీ ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని మీరు చూసుకోవాల. అప్పుడేంటంటే నేను తాడేసాను, అది ఇంకొక జాగాలో ఉన్నట్లుంది, ఇది ఇంకొక జాగాలో ఉన్నట్లున్నది, ఇది వేరే అది వేరేగా ఉందే అని కూడా మీకు అనిపిస్తుంది. అనిపించి ఇది ఏంది, ఇది తాడా లేకపోతే వేరేనా, ఇది వేరేనా అని మీకు ఇప్పుడు లైట్ వేసి చూసి తాడే తెలుసుకోవాలి. లైట్ వేసి నేను వేసి తాడవునా కాదా అని లైట్ వేసి చూసి తెలుసుకోవాలి. అది నాకు తెలిసింది. ఉండండి నేను అది ఉండేదాన్ని ఏంది వెంటనే చూడమని నేను చెప్పట్లే. నీ మనస్సులో కలిగే వికారం చెప్తున్నా నేను. నీ మనస్సులో ఇది ఏంది అని కలుగుతుంది. అరే నేను తాడు కదా వేసింది, ఇది తాడే అని కలగచ్చుగా. నువ్వు వేసింది తాడు, నువ్వే వేసావు. నువ్వే వేసిన తాడుని నువ్వు ఇప్పుడు చూస్తూ ఉంటే అది తాడే అని అనిపించి పోయి ఎత్తుకుండే దానికి నువ్వు ధైర్యంగా పోయి ఎత్తుకోవచ్చు కదా. ధైర్యంగా పోయి ఎత్తుకోవచ్చు. కానీ మసక చీకటి ఉండాల. మసక చీకటి ఉంటే మాత్రం ఏమవుతుందంటే నీకు ధైర్యము రాదు. ఎందుకు తెలిసిన? ఏమో ఆడ వేరేగా అనిపిస్తూ ఉందే, వేరేగా అనిపిస్తూ ఉందే. ఇప్పుడు అక్కడ వేరేగా అనిపిస్తూ ఉందే, అది ఎట్లా అనిపిస్తూ ఉంది అనేది ఇప్పుడు మనం దాన్ని పరిశీలన చేయాలి. వెంటనే నీకు పాము కనిపించదండి, వెంటనే నీకు పాము కనిపించదు. ఇప్పుడు నువ్వు చూస్తావు. విను ఎంత ఉంది తెలిసినా ఇక్కడ విచారణ చేయాల్సింది. ఎంత డీప్గా వెళ్ళాలంటే అంత డీప్గా వెళ్ళాలి. ఇక్కడ నేను చెప్పేదానికి రెడీ, మీరు వినేదానికి రెడీగా లేరు. కానీ మిమ్మల్ని రెడీ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అక్కడ ఉంది, అక్కడ ఏందో ఉంది అనేది తెలుస్తుంది. కానీ ఏంది అనేది కరెక్ట్గా తెలియట్లే. అప్పుడేమవుతుంది తెలిసిన, ఇది సన్నగా పొడువుగా ఉంది అని అనుకుంటున్నావు. సన్నగా పొడువుగా ఉంది. ఆ లోపలనే నీకేమవుతుందంటే కొద్దిగా కదలికలు కనిపిస్తుంది. దాంట్లో కొద్దిగా గాలి వస్తుంది. గాలి వస్తే అడేమవుతుంది, ఇట్లా కదులుతుంది. అట్లా కదిలే లోపల కదులుతూ ఉందంటే ఇదేంది? పాములాగా ఉందే. పాము లాగా ఉందే, ఇంకా పాము కాల. చూడండి, పాము లాగా ఉందే అనిపిస్తుంది. ఇంకొంచెం చూద్దాం. కదులుతా ఉంది, పామే. ఎంత టైం పట్టిందండి? వెంటనే పాము కనిపించిందా? వెంటనే పాము కనిపించదు. తాడు మనమే వేసినప్పటికీ అది మనకు వెంటనే తాడుగాను కనిపించదు, వెంటనే పాముగాను కనిపించదు. ఎందుకంటే దోషము ఉన్నది. ఏమిటి దోషము?
కంటికి కరెక్ట్గా ఆడు ఉండేదాన్ని గుర్తించే దృష్టి లేదాడ. కరెక్ట్గా ఉండేదాన్ని గుర్తించిందా? కన్ను చూస్తూ ఉందండి, ఆడు ఉండేది ఏందో కరెక్ట్గా చూసిందా? ఎందుకు చూడలేదు? ఏం క్లారిటీ లేదు? ఇప్పుడు నువ్వు కరెక్ట్గా దాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఎందుకు కలగలేదు? కాదు, మసక చీకటి. మసక చీకటి మసక చీకటి వలన నీకు కన్ను కరెక్ట్గా చూడలేకపోతా ఉంది. అర్థమవుతుందా? మసక చీకటి ఉందా? మసక చీకటి కారణం వలన ఇప్పుడు లైట్ వేస్తే నీ కరెక్ట్గా చూస్తుంది కదా. ఇప్పుడు ఆ లైట్ వేస్తే కరెక్ట్గా చూస్తుంది, లైట్ లేనప్పుడు కదా నువ్వు కరెక్ట్గా చూడలేకపోతున్నావు. అంటే కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ మసక చీకటి, చీకటి కాదు. పదం ప్రయోగం చేసేటప్పుడు వేదాంతం దగ్గర కరెక్ట్గా ఉండాల. ఎందుకంటే చీకటి అంటే చీకట్లు అసలేం కనిపించదు, వెలుగంటే బాగా కనిపిస్తుంది. కాబట్టి మసక చీకటి, మసక చీకటిలో మసక చీకటి ప్రభావం చేత కన్ను కరెక్ట్గా గుర్తించలేదు. ఒకటి, అవునా? సరే, ఒక దోషమయ్యింది. ఇప్పుడు ఆ మసక చీకటి నా కన్ను కరెక్ట్గా చూడలేకపోయింది. 2, మసక చీకటి. ఒకటోది, కన్ను కరెక్ట్గా చూడలేకపోయింది. 2, ఈ లోపల ఏమైంది? అది కొద్దిగా కదిలింది. ఏది? ఆడుండేది కదిలింది కొద్దిగా. కదిలే లోపల కదులుతూ ఉంది. ఇప్పుడు దాన్ని నీ మనస్ కదులుతూ ఉంది అనే దాన్ని గుర్తిస్తుందిగా. కదులుతూ ఉంది అని గుర్తించిన వెంటనే ఇప్పుడేమవుతుంది? ఈ కదులుతూ ఉండేది ఏంది ఉండి కదిలేదానికి అవకాశం ఉంది. చూడు, మళ్ళీ మనస్సు ఇప్పుడు ఇమాజిన్ చేస్తూ ఉంది. మనస్సు ఏంది ఉంటే కదులుతూ ఉంటుంది. ఇది కదలాలంటే ప్రాణం ఉండేదే, ప్రాణం లేనిదా? ప్రాణం ఉండేదే కదులుతూ ఉంటుంది. ఏందది? పాము ఉండొచ్చునా, లేదా వేరేదేమన్నా ఉండొచ్చునా? పాము ఉండొచ్చా, లేదా వేరే ఉండొచ్చా? ఇప్పుడు మనసులో ఏమైంది? డైలామా వచ్చింది. ఏమంటే అర్థం చేసుకోండి. అది కూడా వస్తుంది, కానీ చిన్నగా కదులుచున్నది, చిన్నగా కదులుతూ ఉంది. ఒక్కొక్కసారి పాము కప్పను మింగేస్తే స్పీడ్గా పోతుందా? ఏమి చూసినారయ్యా మీరు? కప్పను మింగేసిందంటే స్పీడ్గా పోలేదు. దానికి కప్ప గొంతులోకి వస్తుంది, చిన్నగా పోతూ ఉంటుంది. పోవాలంటుంది, స్పీడ్గా పోలేదు, కొంత టైం పడుతుంది దానికి. కాబట్టి ఎందుకో స్లోగా కదులుతూ ఉంది. ఇది కదులుతూ ఉంది. ఇప్పుడు కదిలేటట్లుగా కూడా కనిపిస్తుంది, నీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పామే, అనే నిర్ణయం అప్పుడు మనస్సు చేస్తుంది. అప్పుడు చేస్తుంది. దీంట్లో ఇప్పుడు నేను చెప్తానేనండి,
మసక చీకటి దోషం 1, ప్రమాణ దోషం 2, ప్రమాతృ దోషం అంటే గుర్తించేవాడు మనస్సు దోషం 3, 4వది సాదృశ్య వస్తు జ్ఞానం. సాదృశ్యం అని అంటే తాడు పాము 2 ఒకటిగా ఉన్నాయి, అవి 2 నీ మైండ్లో ఉన్నాయి. తాడు పాము రెండింటికి సంబంధించిన జ్ఞానం నీ దగ్గర ఉంది, దాన్ని సాదృశ్య వస్తు జ్ఞానం అంటారు. అది 4. ఆ తర్వాత ఆడ అధిష్టానం యొక్క సామాన్యాంశ జ్ఞానం ఉంది. అంటే ఏంటి, ఏందో ఉంది అనేది తెలుస్తూ ఉంది కానీ ఏంది అనేది తెలియట్లేదు. సామాన్యాంశ జ్ఞానం తెలుస్తుంది. విశేషాంశ అజ్ఞానం అంటే విశేషాంశం అంటే అది కరెక్ట్గా ఇదే అనేటువంటిది నువ్వు వెలుతురులో తెలిసినంతగా తెలియకపోవడం. అర్థమైందా? ఇవన్నింటి కలిపిన తర్వాత నీకు వచ్చిందే నిశ్చయ జ్ఞానం, ఇదే కరెక్ట్ అని వచ్చింది. దానిని ఇప్పుడు దాన్ని భ్రాంతి జ్ఞానం అంటారు. భ్రాంతి జ్ఞానము భ్రమే, బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు ఎంతసేపు ఎన్నైనాయండి? ఒక్కదాన్ని చూసేదానికి ఎంత అయింది? ఇంత జరిగిందా లేదా? ఇక్కడ ఇంత జరిగి ఎంతసేపులో జరిగిపోయింది? అన్న కొంత టైం పట్టిందా? 5 నిమిషాలు పట్టిందా? ఓయమ్మా 5 నిమిషాలు పట్టదు, క్షణాలలో 2-3 క్షణములలో జరిగిపోతుంది. ఇది 2-3 క్షణములలో జరిగిపోయి నీకు వెంటనే ఇది పామని వెంటనే నీకు శరీరంలో గగురుబాటు ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఇది త్రాడును చూచి పామని భ్రమపడుట. త్రాడును చూచి పామని భ్రమపడుట. సరే, మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు శరీరాన్ని చూసి ఈ శరీరం కదులుతుంది, అది ఎట్లా అని మీకు తెలియాలంటే, ఇది శరీరం కాదు అని గుర్తించాలంటే మీకు స్టెప్స్ చెప్తాను చూడండి, కొన్ని స్టెప్స్. ఇప్పుడు ప్రపంచం కనిపిస్తుందా లేదా? మీకు కనిపిస్తుంది. ప్రపంచంలో విషయాలు కనిపిస్తున్నాయా లేదా? విషయాలు కనిపిస్తున్నాయి. ప్రపంచం కనిపిస్తూ ఉంది. తర్వాత విషయాలు, ప్రపంచం, తర్వాత సకల జీవులు, నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో నేనున్నాను, నేను కూడా ఉండాను లేదా? నేను ఉండాను, నేను చూస్తూ ఉన్నా, నేను తెలుసుకుంటూ ఉన్నా, ఉన్నాయి లేదా? పైగా కొడితే దెబ్బ తగులుతుందా లేదా? దెబ్బ తగులుతూ ఉంది. మనస్సు బాధపడుతూ ఉంది. ఇతరులను మనము అంటున్నాం, వేరే వాళ్ళంటే కూడా మనము ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని జరుగుతున్నాయంటే, ఇన్ని జరుగుతూ ఉంటే, ఇంత స్పష్టంగా ఉంటే ఏంది లేదంటాడు. అంతే కదా, ఇంత జరుగుతూ ఉంటే ఇంత స్పష్టంగా ఇన్ని జరుగుతూ ఉంటే, పైగా ఇంత జగత్ అనేది ఉంటే, చూడండి ఆ చెట్టు చూడండి, కనీసం మనం ఒక కొమ్మను నిలబెట్టగలమా? కనీసం ఒక కొమ్మను ఎత్తగలమా? కొమ్మను నిలబెట్టలేము, ఎత్తలేము. ఎంత లావుగా ఉంది, ఎన్ని కేజీలు ఉంటుంది, కనీసం టన్నుల్లో ఉంటుంది.
అటువంటిది ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే ఇదంతా లేదంటాడు ఏందినా? ఏం ఎంత గట్స్ కావాలో తెలిసినా లేదని చెప్పాలనంటే నేను పూజ్య స్వామీజీ వారు చెప్పేది ఎట్లా చెప్తారు తెలిసిన, నేను చెప్తా ఉండేది కన్నా వింటే, స్వామీజీ నీవు నా శిష్యుడా, ఏందయ్యా నువ్వు ఇట్లా చెప్తున్నావు, ఇంత అధ్వానంగా నా చెప్పడము, ఇంత అధ్వానంగా నా చెప్పడము, ఇంత పనికిరాని విషయాలు చెప్పడము అని అంటారు. ఇది కాదు నువ్వు చెప్పాల్సింది, డైరెక్ట్ ఆత్మస్వరూపాన్ని చెప్పు అని అంటారు. అంటే మీకు నేను ఏ స్థాయిలో చెప్తానంటే చాలా కిందికి దిగజారి కింది స్థాయిలో చెప్తున్నా. స్వామీజీ చెప్పేటువంటిది నువ్వు ఇది అసలు చెప్పొద్దంటారు. నువ్వు అమెరికాలో ఎవరో అడిగితే ఆత్మబోధన చెప్పు అన్నారంట స్వామి. ఆత్మబోధన చెప్పు, ఏం మాట్లాడాలి? అది నేను అందుకని నేనేం చేస్తున్నానంటే, నేను మిమ్మల్ని ప్రిపేర్ చేసుకుంటూ, అంటే గ్రౌండ్ రెడీ చేసుకుంటూ చిన్న చిన్నగా అదేందో చెప్తా చూడు, ఉండేదాన్ని నేను రెడీ చేసుకుంటున్నా. నేను ఉండేదాన్ని రెడీ చేసుకుంటూ కొద్దిగా పైకి తీసుకొని పోయి దాన్ని నేను ఇంకా చర్చించుకునేదానికి నేను రెడీ చేసుకుంటున్నా. అంటే మీ దృష్టిలో ఆ భావాన్ని కల్పిస్తున్నా ఒకటి. రెండోది, ఇప్పుడు స్వామి అంటున్నారు ఏమని, ఆ స్వామి అదేందో లేదని అంటున్నారు, దేవుడు కూడా లేడని అంటున్నారు, ఇంక మేము ఎందుకు వచ్చేది అనే మాట వచ్చిందిగా. ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఆత్మస్వరూపమే. ముందు ఆత్మస్వరూపమే ఆ దేవుడు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేయాల. అది జీవన్ముక్తి. అర్థమవుతుందా? స్వామీజీ అది చెప్తారు. స్వామీజీ చెప్పేది ఆత్మస్వరూపము, నువ్వు ఆత్మస్వరూపం అని చెప్పు, అది చెప్పాలి. కానీ నువ్వు ధర్మంగా ఉండు, న్యాయంగా ఉండు, ఈ ప్రపంచంలో బ్రతుకు, ఎట్లా బ్రతుకు, ఇట్లా, ఇదెందుక తీసివారగా పెట్టు. అది స్వామీజీ అట్లా చెప్తే మనం ఈడొచ్చి ఏం చెప్పుకుంటున్నాం చెప్పండి? ఎట్లుంటుంది? ఇట్లాంటివి వింటే అందుకే ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటున్నామని స్వామీజీతో మనం చెప్పుకోవాలంటే కూడా సిగ్గుచేటుగా ఉంటుంది. కానీ తప్పదు, ఏం చేయాలా? సరే, ఇప్పుడు విషయం చూడండి. నేనేం చేయాలంటే, ఎదురుగా ముందు మీకు ప్రపంచం కనిపిస్తుంది కదా, ప్రపంచం కంటే ముందు విషయాలు కనిపిస్తున్నాయిగా. విషయాలు సత్యం కాదు అనేది ఒకటి తెలియజేయాలి. విషయాలు సత్యం కాదు, విషయాలు సత్యం కాదు అనిన తర్వాత ఇప్పుడు ప్రపంచం దగ్గరికి రావాలి. ప్రపంచము సత్యము కాదు అనేది తెలియజేయాల. తర్వాత దీంట్లో ప్రపంచంలో కదులుతూ ఉన్నాయిగా ఇవంతా, ఈ కదులుతూ ఉండేదంతా కూడా నీ భ్రమ అని నేను తెలియజేయాల. ఆ తర్వాత నేను చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను కదా,